యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అత్తయ్య, కాఫీ. అత్తయ్య, ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేయి పావని. మావయ్య గారికి నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అత్తయ్య. మీరేమైనా చేశారా? ఆయనకి కోపం వచ్చింది. కోపం తగ్గే వరకు ఇంటికి రారు. చెప్పిందంతా గుర్తుందిగా? అంతా గుర్తుంది మేడం. అవును, ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చారేంటి? బ్యాగులేవి? బండిలో ఉన్నాయండి. అవి తీసుకుని తొందరగా తగలడండి. వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, మా వదినకి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా నటించాలి. అలాగే మేడం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, తీసుకుని రండి. భాస్కర్, అఖిల్, అఖిల్, ఎవరు? మేం భాస్కర్ అఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి. వాళ్ళ ఇంట్లో ఉన్నారా? పొద్దున్నే బయటికి వెళ్ళారు అత్తయ్య. ఏం పని మీద వచ్చారు? ఒక 2 రోజులు మీ ఇంట్లో ఉందామని వచ్చామండి. ఏంటి 2 రోజులు మా ఇంట్లో ఉండటం ఏంటి? మీ ఇల్లేమైంది? పెద్ద కథ అండి. నేను మా తమ్ముడు పుట్టకముందు మా అమ్మా నాన్నలు ఒక అనాథను చేరదీశారు. మేం పుట్టాక మాతో సమానంగా చూసుకున్నారు. పెద్దవాడు కదా అని ఆస్తి, డబ్బు, వ్యవహారాలని వాడికి అప్పచెప్పారు. సొంత మా అమ్మా నాన్న ఒకేసారి పోయారండి. నిన్న నన్ను, నా భార్యను, అన్నయ్య, వదినను ఇంట్లోంచి గెంటేశారు. ఎక్కడికెళ్లాలో తెలియక మా కొంపకొచ్చారన్నమాట. మీరు ఎంత బతికి చెడిన వారైతే మాత్రం మీకు మా ఇల్లు దొరికిందా? వదినా, ఏంటా మాటలు? ఉన్నమాటే వదినా. ఇది మాత్రం మన ఇల్లా ఏంటి? ఆ అభిగడిది. ఏదో ఒక రోజు మనం కూడా ఇల్లు ఖాళీ చేయాల్సిందేగా. ఈ రోజు వేళకొచ్చిన పరిస్థితే రేపో మాపో భాస్కర్కు, అఖిల్కు వస్తుంది. ఇప్పుడు ఈ ఇల్లు వెతుక్కుంటూ వీళ్ళొచ్చినట్టు రేపు అఖిలు, భాస్కర్లు కూడా ఇంకో ఇల్లు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళని అయ్యో పాపమని దయ తెలిస్తే రేపు అఖిల్, భాస్కర్లను అయ్యో పాపమని చేరదీసేవాళ్ళెవరో. ఇక్కడ మాకే దిక్కులేదు, ఇంకా మిమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? వెళ్ళండి వెళ్ళండి, ఇంకో ఇల్లు చూసుకోండి, వెళ్ళండి.
చెప్పేది మీకు కాదు. ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నారా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. వెళ్ళి మీ చావు మీరు చావండి. వెళ్ళండి. అబ్బా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. పదండి పదండి, పదండి. రేపో మాపో మనమే దిక్కులేని వాళ్ళం కాబోతున్నాం. ఈ దరిద్రులను మనమెక్కడ పోషించేది? ఎవరి చావు వాళ్ళు చేస్తారు. మనకెందుకీ పేడా? మనమంతా మళ్ళీ కలిసుండే రోజు త్వరగా రావాలని మనసులో కోరుకున్నాను. ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఆ రోజు రాలేదు వదినా, మేమే రప్పించాం. అదేనమ్మా, నీ మనసులో మాట ఆ దేవుడికి చేరిందో లేదో కానీ మా చెవులకి చేరింది అంటున్నాడు. అసలు ఇదంతా ఓ పీడకలలా ఉంది. ఇక నుంచంతా కమ్మటికల అవుతుంది. అవునమ్మా. వదినా, మీరు బరువులు మోయడం ఏంటి వదినా? మీరు అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ బ్యాగ్ ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. పర్వాలేదు అఖిల్, ఇవ్వు. వదినా. ఏంటమ్మా ఇది? నువ్వు మా అభి ప్రతిరూపాన్ని, అంటే మా ఇంటి వారసుని మోస్తున్నావు. ఆ బరువు చాలు నీకు. అక్క, ఇకపై నిన్ను అడుగు కింద మోపకుండా చూసుకుంటాం. నీ పనులన్నీ నేనే చేస్తాను. వసుగారి పనులు నువ్వు చేయడం ఏంటమ్మా? నువ్వు కూడా ప్రెగ్నెంట్వే కదా. ఇంకా చెప్పాలంటే వసుగారే మీకు సేవలు చేయాలి. లేదన్నయ్య, మీకు పుట్టబోయే బిడ్డ మీ బిడ్డ కాదు. వాడిపై మీరు ఆశలు వదిలేసుకోండి. అంటే ఆ బిడ్డని మా బిడ్డలా పెంచుతామన్నమాట. వాణ్ణి మీరు పూర్తిగా మర్చిపోవాల్సిందే. వసు అక్కని కూడా మీరు మర్చిపోవాల్సిందే బావగారు. వసు అక్క ఇక మా పార్టీ, మీ వైపు రానివ్వం. మరి నేను పిన్ని నిన్నెలా మర్చిపోతాం బన్నీ? మమ్మీకి పుట్టబోయే బేబీ తర్వాత నువ్వే మా టార్గెట్. అంటే వాళ్ళ తర్వాత నిన్నంత బాగా చూసుకుంటావన్నమాట. మరి మేము? మమ్మల్ని ఏం చేస్తారు? మీకు పెళ్లిళ్ళు చేసి పంపించేస్తారు కదా. అయితే ఆఖరికి నన్ను వదిలేస్తారన్నమాట. భలే వాడివన్నయ్యా. ఎవరున్నా లేకపోయినా నువ్వెప్పుడూ మాతోనే ఉంటావు. పదండి అభి, వెళ్దాం. అనే నాశనం, సర్వనాశనం, వినాశనం, నాశనం, సర్వనాశనం, బూడిద.
అపశకునం? చాలా మంచి అపశకునం కదా. ఇలాంటివన్నీ మీరు నమ్ముతారా వసు గారు? ఇంటికి వెళ్ళాక నువ్వు కూడా నమ్ముతావు. తప్పుకోవా. సర్వనాశనం. తప్పుకో అనే. వసు గారు పిల్లలు భయపడుతున్నారు. హార్న్ కొట్టు, తప్పుకుంటాడేమో. సర్వనాశనం. వినాశనం, నాశనం, సర్వనాశనం, బూడిద. అత్తయ్య, ఎవరొచ్చారో చూదురుగాని రండి. అత్తయ్య, అలాగే వచ్చేస్తారా? అలా ఎలా వస్తారు? కడుపుతో గడప దాటావు వసు. ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమిటో. దిష్టి తీయించుకోవాలి కదా. ఆ పావని, తొందరగా దిష్టి పళ్ళని తీసుకునిరా. ఏంటి పావని, ఇంత త్వరగా నీ తోటి కోడల్ని మరిదిని ఇంటికి తీసుకొచ్చావని ఆనందపడుతున్నావా? మరేం లేదే. బస్సు ఎక్కడో ఉంటే దాని కడుపులో బిడ్డని చంపటం కష్టం అవుతుంది కదా. అందుకే వాళ్ళని తీసుకురమ్మని పొద్దున్నే నీ మొగుణ్ణి, చిన్న మరిదిని, చిన్న తోటి కోడల్ని ఆ ఇంటికి తరిమాను. ఏంటి ఈ విషయం వసుతో అభితో చెప్తావా? గుర్తుందిగా, నువ్వు పెదవి విప్పితే నీ మొగుడు చస్తానని ఒట్టేసుకున్నాడు. మా పనులకు అడ్డం వచ్చావో నేను చచ్చిపోతాను. నోరు తెరిచావో
నీ తాళి తెగుతోంది. జాగ్రత్త. ఇదిగో పద పద పద, త్వరగా దిష్టి తీద్దుగాని వెళ్ళు. పద. తీ. ఏమైందక్క? నీ మొహంలో సంతోషం లేదు, నీ చెయ్యి వణుకుతోంది. ఏంటమ్మా పావని, నీ ముద్దులు చెల్లెలు వచ్చిందన్న సంతోషంలో నీ చెయ్యి వణుకుతుందా ఏంటి? కొడికాలు ముందు పెట్టి లోపలికి రండి రండి. అమ్మా, నానెక్కడా? బయటికి వెళ్ళాడు అభి, వచ్చేస్తాడు. అభి, పైన మీకోసం మీ గది ఎదురు చూస్తుంది అభి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవునభి, మళ్ళీ మీ రాకతో ఈ ఇల్లు కళకళలాడిపోతోంది. వెళ్ళి రెస్ట్ తీసుకోండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. రండి వసు గారు, పదండి వెళ్దాం.